వెల్కమ్ టు తొలి వెలుగు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 2 పడకల గదుల ఇళ్లలో లబ్ధిదారులు ఉంటున్నారా లేదా, ఇతరులకు అద్దెకిచ్చారా, వేరే వాళ్లకు అనధికారికంగా విక్రయించారా, లీజు ఇతర అవసరాలకు ఈ గృహాల్ని కేటాయించారా తదితర అంశాలపై ప్రభుత్వం తనిఖీలకు సిద్ధమవుతోంది. ఇందుకోసం గృహ నిర్మాణ శాఖ హౌసింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ మొబైల్ యాప్ను తీసుకొచ్చింది. గత ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లకు సిబ్బంది వెళ్ళి ఈ యాప్ ద్వారా విచారణ చేపట్టున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా పట్టణాల్లో బ్లాక్ విధానంలో నిర్మించి లబ్ధిదారులకు కేటాయించే ఇళ్లకు ఇది వర్ధిస్తుంది. ఇక మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని బోడుప్పల్, చంగిచెర్లలో నిర్మించిన 2 పడకల గదుల ఇళ్ల వద్ద ప్రయోగాత్మకంగా హౌసింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ మొబైల్ యాప్ ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. బోడుప్పల్లోని 74, చంగిచెర్లలోని 39 ఇళ్లకు సిబ్బంది వెళ్ళి లబ్ధిదారుల ఇంటిలోనే ఉంటున్నారా లేదా అనే వివరాలు నమోదు చేస్తారు. ఈ 2 ప్రాంతాల్లో యాప్ తనిఖీలు విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి ఈ తరహాలో విచారించడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. గత ప్రభుత్వం హయాంలో 2.36 లక్షల 2 పడకల గదులు అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేశారు. ఇందులో 1.58 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి 1.36 లక్షల మందికి గృహాలను కేటాయించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో పలు చోట్ల కేటాయించినటువంటి ఇళ్లలో లబ్ధిదారులు ఉండటం లేదని జిల్లాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. పలు చోట్ల సొంత ఇల్లు ఉన్నవారికి కూడా 2 పడకల గదులను కేటాయించారని, వీటిని కిరాయికి ఇచ్చి లబ్ధిదారులు సొంత ఇళ్లలో ఉంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై యాప్ ద్వారా తనిఖీ చేయడానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిహెచ్ఎంసీ సిబ్బంది, జిల్లాలో రెవెన్యూ లేదా పంచాయతీ సిబ్బందికి సర్వే బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఇక హౌసింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ మొబైల్ యాప్ ద్వారా సిబ్బంది ప్రతి లబ్ధిదారు ఇంటికి వెళ్తారు. అక్కడ లబ్ధిదారులు ఉన్నారా లేదా వంటి వివరాల్ని యాప్లో నమోదు చేస్తారు. ఇంటికి తాళం వేసి ఉంటే ఎన్ని రోజుల నుంచి ఇలా ఉంది తెలుసుకుంటారు. ఇందుకు సంబంధించినటువంటి ఫోటోల్ని తీస్తారు. ఈ ఇంటిలో ఎవరుంటున్నారు, లబ్ధిదారు ఉంటే పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ వివరాలు యాప్లో నమోదు చేస్తారు. వారికి కేటాయించిన ఇంటి పట్టాను పరిశీలిస్తారు. ఈ ఇంట్లో ఇతరులు కిరాయికి ఉంటే వారి వివరాలు, ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారో సమాచారాన్ని తీసుకుంటారు. ఇలా కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారులు లేకపోతే వారికి నోటీసులు ఇస్తారు. వారి నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నట్టుగా కొంత సమాచారం ఉంది. అయితే మౌలిక సదుపాయాలు సరిగ్గా లేక కొందరు, ఆర్థిక రవాణా సదుపాయాలు దృష్ట్యా కేటాయించిన ఇళ్లలోకి వెళ్ళలేక కొందరు, పిల్లల చదువుల దృష్టిలో సిటీలో ఉంటున్న మరికొందరు ఇక వారికి కేటాయించినటువంటి ఇళ్లలో వెళ్లేందుకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వీరిని లక్ష్యంగా చేసుకొని అధికారులు ప్రతి ఒక్కరూ లబ్ధిదారి వారి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండి తీరాల్సిందనే ఆదేశాలు జారీ చేస్తుండడం పట్ల లబ్ధిదారుల ఆందోళన చెందుతున్నట్టుగా కొంత సమాచారం అందుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.